ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్ములందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, హన్న పాత నిబంధనలో ఒక సాధారణ స్త్రీ. ఆమె ప్రార్థన ప్రత్యేకమైన శక్తివంతమైనది. ఇశ్రాయేలీలలో ఒక తల్లి వలె ఉన్న ఒక హన్న జీవితంలో నుండి మనము అనుసరించవలసిన చాలా గుణములు ఉన్నాయి. వాటిలో ముఖ్యముగా తనలో ఉన్న నిశ్శబ్దమైన ఆత్మ, శాశ్వతమైన అలంకరణ, ఆమె హృదయములో దాచబడిన అలంకరణ, ఆమె హృదయములో దాచబడి కనిపించింది. అది దేవుని దృష్టిలో విలువైనది. ప్రియులారా, హన్న జీవితంలో పిల్లలు లేని లోటు ఉండేది. అందువలన ఆమె వేదనకు గురైంది. హన్న దేవుని మందిరమునకు పోవునప్పుడెల్లా పెనిన్న ఆమెకు కోపము పుట్టించేది. అందువలన ఆమె చాలా సంవత్సరాలుగా ఏడ్చింది, నిందను అనుభవించింది, వేధించబడింది, నలగగొట్టబడింది. కానీ ఒక్క విషయాన్ని గమనించండి, తాను ఏ పరిస్థితుల్లో కూడా పెనిన్నాకు బదులుగా మాట్లాడకుండా, భర్తకు ప్రియమైన దానిని నేనే అని అనకుండా ఉంది. ప్రియులారా, పెనిన్న గురించి ఎవరి దగ్గర నోరు విప్పలేదు. బదులుగా తన కంటి నుండి వచ్చిన కన్నీరే ప్రతిస్పందనైంది. పెనిన్నా యొద్ద మాత్రమే కాదు, ఏలీ యొద్ద కూడా అలాగునే నడుచుకుంది. దేవుని సన్నిధిలో బహు మనోవేదనతో ప్రార్థించి ముగించుకొని లేస్తున్న హన్నా యొద్ద ఏలీ, ఎంతవరకు నీవు మత్తురాలయ్యుందువు అని అడిగాడు. కాని ఆమె భావోద్వేగముతో కోపించి ఏ బదులు చెప్పకుండా, అది కాదు నా ఏలినవాడా అని పలికింది. ప్రియులారా, జీవితంలో కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆమె తన మంచి స్వభావాన్ని కోల్పోలేదు. అవును, కుటుంబంలో హన్నాను గొప్ప చేసింది ఈ స్వభావమే. ఇందు నిమిత్తము భర్త యొక్క ప్రేమ, కరుణ, సంరక్షణను అధికముగా పొందుకుంది. ప్రియులారా, శరీరానుసారంగా ఆమె భర్తకు ఎదురు సమాధానము చెప్పకపోవడం వలన ఆమె ఆత్మీయ స్త్రీ అయింది. ఆమె నిశ్శబ్దంగా ఉంది కనుక పరలోకం ఆమె కొరకు మ్రోగింది. అవును, సమూయేలు పుట్టాడు. ఇప్పుడు నోరు తెరిచి దేవుణ్ణి స్తుతించింది. ప్రియులారా, హన్నాకు కలిగిన దుఃఖం ప్రార్థించడానికి ప్రేరేపించింది. పిల్లలు పుట్టడం ఆలస్యమైతే నీవే కారణమంటూ ఒకరు, లేదు నీవే కారణమంటూ మరొకరు తగువులాడుకుంటూ కుటుంబాలలో శాంతి సమాధానము కోల్పోయే భార్య భర్తలకు హన్నా జీవితం ఒక గొప్ప మేలుకొల్పు. దేవుని సన్నిధిలో రోధించి పొందుకునే బిడ్డలు అత్యంత ప్రయోజకులయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ప్రియులారా, హన్నా కుమారుడైన సమూయేలు ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు. ఇశ్రాయేలీలకు చిట్ట చివరి న్యాయాధిపతి కూడా ఇతడే. ప్రియులారా, హన్నా జీవితంలో ప్రార్థన అంశాలను మనము గమనించినట్లయితే, హన్నాకు దేవునితో సరైన సంబంధము ఉండేది. దేవునికి మనకును గల వ్యక్తిగతమైన సంబంధాలే మన ప్రార్థనలకు జవాబును తీసుకువస్తాయి. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయగలడో అటువంటి గ్రహింపు కలిగి ఉండాలి. ప్రియులారా, పిల్లలు కలగడానికి భర్త లేదా భార్య రెండవ వ్యక్తి, మొదటివాడు దేవుడనే విషయం గ్రహించాలి. హన్నా అట్లాంటి గ్రహింపే కలిగి ఉండింది. ఎందుకంటే ఆమెలో గొప్ప భారము ఉండేది. ఆ భారముతోని ప్రియులారా, షిలోహు మందిరములో హన్న తన వేదనను దేవునికి మనస్సులోనే చెప్పుకుంటుంది. పెదవులు మాత్రం కదిలాయి, స్వరం మాత్రం బయటకు వినిపించలేదు. ఏలీ అయితే ఆమె మద్యము సేవించింది అని అపార్థము చేసుకున్నప్పుడు, నా ఏలినవాడా, నేను మనో దుఃఖము గలదాన్నయ్యున్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని
నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నానని చెప్పింది. ప్రియులారా, ఆత్మతో ప్రార్థించే అనుభవాన్ని హన్నా కలిగి ఉంది. అవును ప్రియులారా, కొన్ని సందర్భాలలో మనుషులు మిమ్మల్ని అపార్థము చేసుకున్నా దేవుడు మాత్రం అర్థం చేసుకుంటాడు. ప్రియులారా, ఇంకో గొప్ప విషయం, హన్నా ప్రార్థన స్పష్టంగా ఖచ్చితంగా ఉండేది. ఎందుకంటే మగబిడ్డను అనుగ్రహించు, వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియను, వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగిస్తాను అని ఆయన సన్నిధిలో ఒప్పుకుంది. దేవుడేమన్నా ఇస్తే దానిని తన స్వార్థానికి కాక ఆయన మహిమార్థం వాడబడడానికి ఇష్టపడింది. బిడ్డలు కావాలని మనమెందుకు ప్రార్థిస్తాం? దానిలో అంతర్లీనంగా మన స్వార్థం ఉంటుంది ప్రియులారా. వాడు పెద్దవాడయ్యాక మన యోగక్షేమాలు చూస్తాడని. కాని హన్నాకు అట్లాంటి తలంపు లేనేలేదు. నీవిచ్చిన బిడ్డ నీ సేవకే అంకితం అని ప్రార్థించింది. ఎంత అద్భుతమైన తీర్మానం ప్రియులారా. షిలోహు మందిరములో ప్రార్థించిన తర్వాత తను ఇంటికి వెళ్ళి దుఃఖముఖముతో ఉండకుండా సంతోషముతో భోజనము చేయిచుండేది. ప్రార్థనకు దేవుడి నుండి సమాధానము వచ్చినప్పుడు తను కృతజ్ఞతను చూపించింది. హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు అను పేరు పెట్టెను. సమూయేలు అను పేరునకు దేవుని యొద్ద అడిగి పొందినది అని అర్థం. ప్రియులారా, దేవుడు ఇచ్చిన మాట చొప్పుననే దానికి కట్టుబడగలిగింది హన్నా. మనము ఆపదలలో ఉన్నప్పుడు మన మనసుకు ఏది తోస్తే అది, మన నోటికి ఏది వస్తే అది మొక్కుకుంటాం. మన మొక్కుబడులను చూసి కాదు గాని ఆయన కృపలో మనలను జ్ఞాపకము చేసుకున్న తర్వాత ఆయననే మర్చిపోతాం. హన్నాది అటువంటి వ్యక్తిత్వము కాదు. ఎందుకంటే షిలోహు మందిరములో ఏదైతే మొక్కుకుందో అదే చేసింది. తన బిడ్డను తీసుకొని వచ్చి దేవునికి ప్రతిష్ఠించింది. పిల్లలు, ఆస్తులు, అంతస్తులు, ధన ధాన్యాలు అన్నీ ఆయన ఇచ్చినవే. ఆయన ఇచ్చిన వాటిలో కనీసం కొంతైనా ఆయన కోసం ఖర్చు చేయగలుగుతున్నామా? ఈ రాత్రి మనలను మనము ప్రశ్నించుకుందాం. ప్రియులారా, కుటుంబంలో పనిచేసే స్థలాల్లో మీ యొక్క శరీర ఆలోచనలు బట్టి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండి ఆత్మీయులై నడుచుకోవాలి. మీరు నిశ్శబ్దంగా ఉంటే పరలోకమే మీ కొరకు మ్రోగుతుంది అనేది ఎన్నటికిని మర్చిపోవద్దు. ప్రియులారా, నిశ్శబ్దానికి కారణం పిరికితనం అని తలంచవద్దు. దేవుని దృష్టిలో శాంతం, నిశ్శబ్దం విలువైన అలంకారాలు కావా? హన్నా కథను మనము పిల్లలకు నేర్పించాలి. ఇప్పుడు హన్నా యుద్ధ నుండి మనము నిశ్శబ్దాన్ని నేర్చుకోవాలి. ప్రియ సహోదరి, సహోదరులారా, హన్నా జీవితం మన ఆధ్యాత్మిక జీవితాలకు ఒక గొప్ప సవాలు. ఈ రాత్రి మనలను మనము సరిచూసుకుందాం, సరిదిద్దుకుందాం. అట్టి రీతిగా మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. కృప సత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ జీవము కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ శక్తి కలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లించున్నాం. దేవా, వినిన వాక్యాన్ని బట్టి మీకే వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, మేము తెలుసో తెలియకో మేము చేసిన పొరపాట్లను బట్టి మమ్మలను క్షమించండి. అయా, అవకాశము ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రార్థించాలి అని తెలిసిన మా నిర్లక్ష్యం వలన ప్రార్థన మాని
పాపము చేశాం, దేవ క్షమించండి. ప్రార్థనకు దూరమైన ప్రతి ఒక్కరూ మీ ఎదుట ప్రార్థించే బిడ్డగా మార్చుమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, హన్నా వలె మేము విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి మీ పాద సన్నిధిలో మోకరించి పొందుకునే భాగ్యం మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రార్థనకు దూరమైన ప్రతి ఒక్కరూ మీ ఎదుట ప్రార్థించే బిడ్డలుగా మార్చుమని వేడుకొనుచున్నాం. దేవా, తప్పు చేస్తే చులకనగా చూసే ఈ లోకములో పాపిని క్షమించి ప్రేమించిన గొప్ప దేవుడా, ప్రతిరోజు మీతో మాట్లాడే బిడ్డగా మాలో ప్రతి బిడ్డను మార్చుమని వేడుకొనుచున్నాం. దేవా, అవసరము వస్తేనే ప్రార్థించడం, సంతోషముగా ఉంటే దేవుణ్ణి మరిచిపోయే బుద్ధి మాలో నుండి తీసివేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి నాయనా. బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకొని వారి పనంతటినీ ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనుచున్నాం. దేవ, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలు విజయం పొందేలాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డను రాత్రి జ్ఞాపకము చేసుకొని అయ్యా, ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవా, సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొంచున్నాం. అయా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితితో కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకొని అయ్యా, వారి బాధను వారి నుండి తొలగించుమని వేడుకొంచున్నాం. దివ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. అయ్యా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేసి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. వారి సమస్యలు మీరు మాత్రమే తీర్చగలరని మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కుటుంబంలోని ప్రతి విధమైనటువంటి సమస్యను ఈ రాత్రి కొట్టివేసి బిడ్డలకు శాంతి, సమాధానము, నెమ్మదిని కలిగించుమని వేడుకొంచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, మీ సేవకులను, సేవకురాండ్రను, వారి కుటుంబాలను, వారి పరిచర్య అంతటిని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని వేడుకొంచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ప్రియుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి దుష్ట అంధకార దురాత్మ శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక దినములోనికి మమ్మలను సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.